అలవాటు ఇచ్చిపోతుంది రైతాంగం విద్య. ఒడిబియ్య కార్యక్రమం ఉంటుంది. ఒడిబియ్యం అనంతరం అమ్మవారు భవిష్యవాణి కార్యక్రమాన్ని చెబుతుంది. అందరూ కూడా భక్తాదులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ భవిష్యవాణి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.
నా కోరిక నెరవేరుస్తలేదు కదరా. 4 కాళ్ళ జీవి కావాలని కోరుతున్నాను కదరా. చేపిస్తాం తల్లి. వాళ్ళ భక్తులు ఇంత ముందుకేస్తున్నారు. నాకు శాంతిస్తలేరా మీరు? చేస్తాం తల్లి. శాంతిస్తలే. పశుపక్షాదుల అరగంగలోన ప్రాణజీవుల అర 12 లక్షల పక్షుజాలం అర 24 లక్షల శివజీవుల అర 33 లక్షల మృగజాలముల అర శరణన్న సురత 33 కోట్ల సూక్ష్మ జీవుల అర శరణన్న మహాదేవి దండవన్న భూదేవి దండవన్న సూర్యదేవుల దండవన్న ఏడుగురు అక్కడిల్లందు ఏగసిరడమన్న గునుగులమ్మ కుండలమ్మ గునుగులమ్మ దద్దులమ్మ శరణమ్మ మెడవంపులమ్మ నడిదేపులమ్మ తుంగి సుగులమ్మ యాపలమ్మ ఇరుపులమ్మ చిన్నదేపులమ్మ పెదరేపులమ్మ శరణమన్న మీకు కనకాల కట్టవేసమ్మ కనక దుర్గమ్మ శరణమన్న మీకు కళాకట్ట కాలినన్న విజయ కాలినన్న లస్కరమ కాలినన్న బండవల వచ్చు గోనియల ఉచ్చ భద్ర కాలినన్న సాగలవాన సవరక్ష బండయందు మంగళవాణి కత్తియందు కుమ్మరవాణి స్వారయందు వడ్లవాణి భాషయందు వదిగున్నదాన్ని కాపువాణి నాగరందు వ్యస్తవాణి వలయందు నేను వదిగున్నదాన్ని గొల్లవాణి గొడ్డలియందు కురుమవాణి కుంచయందు వజ్రవాణి పారయందు వదిగున్నదాన్ని సిద్ధులకు సెల్లనన్న శివుడు కన్న విఘ్నన్న కలియుగమందు కలిమాత ఎల్లమ్మనన్న యాబాగులిల్ల ఎండి చెవిడిగ మోత పచ్చాగులిల్ల పొడి చెవిడిగ మోత కనక డప్పుల మోత కంజరల మోత కింజరల మోత కింపురుల మోత జోగు డప్పుల మోత జోగాటలన్న చిన్న చెరువు కట్ట మీద సిరకల్ల మోత నాది పెద్ద చెరువు కట్ట మీద పింజర్ల మోత నాది కొలివెరగా సేడివాడ తమడ పోతలింగయ్య జోడుగా సేడివాడ ఖండ వేరుండ పూరగా సేడివాడిగల ఊర పొడ్డులింగ ఏమి రానరుడు నన్ను పిలిచిన కారణం బిడ్డ తల్లి చేసిన పూజని సంవత్సరం పెట్టి నచ్చినాయా? అడిగింది ఆనందం చేస్తానన్నారు నరుడు ఇంకా చేస్తలేరు. ఎందుకురా వైరాలు మీద వైరాలు? శక్తి కొలది చేస్తున్నాం తల్లి. నేను కోరింది నేను చేయించుకుంటా. మీరు ఎంత వెనక ముందు ఆలోచన చేసినా నేను ఊపుకునేదాన్ని కాదు. గడియ వస్తే ఆగకుండా జరిగే పనులు జరిపించుకునేదాన్ని. స్వార్థపూరితమైన మొక్కులు ముడుపులున్నాయి కానీ వ్యక్తిగతానికి సంబంధించిన మొక్కులు ముడుపులున్నాయి కానీ అమ్మ మరి గోత్రమాలు చేసే విధానం ఎట్ల తల్లి అనే ఆలోచన చేసేటోళ్ళు లేరు కదరా నాకు. దాన్ని అందరి మనసులో తేవాల్సింది నువ్వే కదా తల్లి. గెలిపించుకొస్తారా గుంజుకొస్తారు. సకాలంగా బిడ్డ సంతోషం చేసుకునే బాధ్యత భారం నాదన్న. తల్లి ఈసారి ఇది కలియోగం బిడ్డ. నరమలేని 4 కాళ్ళు రేస్తారు, మళ్ళీ రేస్తారు, తిండి రేస్తారు, తిప్పేస్తారు. ఇప్పుడున్న మాట గడియ సేపట్లో ఉండట్లేదు నరలోకానికి. తల్లి బాగుపడితే పిల్ల ఓర్వకుంటా, పిల్ల బాగుపడితే తల్లి ఓర్వకుంటా.
స్వార్థపూరితంగా జీవిస్తున్నారు ఈ నరలోకం విద్య. మీరు మాట్లాడలేదు తల్లి వాళ్ళని. నా భక్తులైనటువంటి వాళ్ళు ఉత్తరై వెలుగుతుండ్రు విద్య. అనుకూలంగా మార్చే శక్తిని నేను మార్చుకునే ధర్మతనాన్ని మార్చుకుంటా బాగా. ఈసారి వర్షాలు ఉన్నాయా తల్లి? సగమ కాలం వెళ్ళిపోయే తల్లి. భూమి లోపల ఇత్తులు పోసి మురిగిపోతున్నాయి. వచ్చిన మొలకలు వెనుకకి ఎండిపోతుంది. ఇంకా కరుణించక మృదువుగా వర్షాలు పడక అలమటిచ్చిపోతుంది రైతాంగం విద్య. రానున్న గడియల్లా చూయించుకొస్తాయి. వర్షాలు కుంభ వర్షాలు కలిగి ఉన్నాయి కానీ సకాలంగా పడక రైతాంగం కన్నీరు తీసే రోజులు ముందరుంది. గంగ వరదలు కలిగి ఉన్నాయి కానీ కష్టాలు పడేది ఉంది ప్రజలోకమంతా. వాటిని రాకుండా చేయాల్సిన బాధ్యత మీదే కదా తల్లి. నేను ఎంత భక్తి భావం నింపి ప్రజలోకాన్ని కాపాడుకుంటున్నాను. అందులో కొందరు వరుస వాయువు తప్పి మదమాశ్చర్యాలు ఎక్కువయ్యి నరలోకం విపరీతంగా చెల్లిన వాళ్ళు చెల్లిపోతున్నారు. రోగాల పీడితులయ్యి పీడింపబడుతున్నారు. అది ఎవరి చేతుల ద్వారా వాళ్ళు చేసుకున్నటువంటి ఆటంకము ఆగమే. కానీ నా పూజ సేవలు చేసినటువంటి నా భక్త ప్రజలోకాన్ని మాత్రం కాపాడుకునే శక్తిని నేను తెలిసి చేసినా తెలియక చేసినా ఓరిసెంత కారికి ఓర్చుకుంటారా బాధ. అతికి మించినటువంటి వ్యవహారాలు నడిపిస్తే మాత్రం చూసుకుంటూ ఊరికినేదాన్ని కాను. కానీ మీ భక్తులకు కొద్దిగా కష్టం అవుతుంది కదా తల్లి. అట్లాంటి వాళ్ళతో మీరే శిక్షించి అందరినీ చల్లగా చూడాలి కదా. ఓర్వజాలని గుణాలు ఎక్కువైపోతున్నాయి. తల్లి బతుకుతే పిల్ల ఓర్వకుంటా, పిల్ల బతుకుతే తల్లి ఓర్వకుంటా, ఒకరి మేలు ఒకరు ఓర్చుకోకుంటా అయిపోతున్నది ఈ ప్రజలోకం. న్యాయం అన్నది ఒక కొత్త కన్నా లేకుండా పోతున్నది. అన్యాయానికి ఒడిగట్టినటువంటి వాళ్ళని ఈ 4 రోజులు నవ్వినా 5వ నాడు వాళ్ళ ఆట ముగించక తప్పను. మరేమీ లేదు వాళ్ళ. ఎవరి కర్మ వాళ్ళ నిద్ర పెట్టేదాన్ని. నా గుడి గోపురమందు వచ్చినటువంటి నరలోకానికి పెళ్ళిళ్ళు కోరిన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకొచ్చిన, సంతానం అడిగిన వాళ్ళకి సంతానం అందించుకొచ్చిన, సకల వేడుకల సంతోషం కోరిన వాళ్ళకి సంతోషం చూయించుకొచ్చిన, స్వార్థపూరితంగా ఉన్న వాళ్ళని మాత్రం శిక్షించి తీరుతున్నా. దీనిలో ఎలాంటి మార్పు ఉండబోదు. మమ్మల్ని ఏం చేయమంటావు తల్లి? అన్ని విధముల పూర్వజాలకు వచ్చి రాని ఇబ్బందులు పడుతున్నారు. నరులు కొంత ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు పెట్టాలో అక్కడక్కడ అన్ని ఇబ్బందులు పెట్టినా గెలిపించుకుంటూ వస్తానే ఉన్నారు. ఇక ముందు కూడా అదే విధముగా గెలిపించుకొస్తారు. ఏ గడియల నా బాలనైనటువంటి మీకు, నా భక్తులు అయినటువంటి నా ప్రజలోకానికి ఎప్పుడు ఏమి పెట్టాలనో, ఎప్పుడు ఏమి చేయాలనో అది నాకు తెలియదా. కలియుగమంతా కండవార చూసేటి దాన్ని జల్లడ తూటుల జగమంతా కన్ను నాది బిడ్డ కాపాడుకునే శక్తిని నేను పో. తల్లి తల్లి ఈ మధ్యలో కొద్దిగా పిల్లలకి కూడా చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళకి ఏం చేయమంటారు? సంతానానికి సంబంధించినటువంటి బాధలు కొందరు అనుభవిస్తున్నారు. గర్భాలల్లో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. వైద్యుల దగ్గరికి పోవడం జరుగుతున్నది. వాళ్ళు వైద్యులల్లో ఇట్లా సంతాన సంచి లోపల ప్రతి ఒక్కరికి నీరు గురుగులు లెక్క జమయ్యి సంతానం ఆలస్యమవుతున్నది. అయినప్పటికైనా వాళ్ళు కోరుకున్న కోరిక నేను గుడిగట్టి దాన్ని పర్వాలేదు. తల్లి వాళ్ళకి అదే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఫలితం అందించుకొస్తారు. నా గుడి గోపురం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మ అని చెప్పి నన్ను వర్తిస్తే ఖచ్చితంగా నేను ఆదుకునే శక్తి. ఎన్ని రోజులు తల్లి? 11 వారాలు ఖచ్చితంగా ఆరవ తప్పకుండా అన్ని వచ్చి చక్కని గడియ శుక్రవారం నాడు
నా పూజల పాలు ఉంటే ఫలితం అందిస్తేనే అమ్మా కాళీ అని చెప్పి అస్తమిక్కి మొక్కుండ్రి నరులు. సరే తల్లి. జై బోలో మంగళమ్మ తల్లి. జై బోలో రేణుకా ఎల్లమ్మ మాతాకి.